నమస్కారం డాక్టర్ ఆర్ విశ్వనాథ్ గారు. నమస్కారం అండి మేడం, ఏంజల్ నెంబర్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. అవును, 01 గురించి చెప్పారు, 333 గురించి కూడా చెప్పారు, కానీ మధ్యలో 2222 222 మాత్రం వదిలేశారు. అవును. సో ఏంజల్ నెంబర్స్ ఏం వదలలేదు, ఇప్పుడు మళ్ళీ చెప్దామని. ఓకే. సో ఏంజల్ నెంబర్స్లో 2222 2 అనే నెంబర్కి చాలామంది ఫ్యాన్స్ కూడా ఉన్నారండి. అవును, ఈ నెంబర్కి ఎటువంటి ప్రాధాన్యత ఉంది? ఈ నెంబర్ కనిపిస్తే ఏం చేస్తే బాగుంటుంది? తప్పక 2 అనేది మనకి 1 తర్వాత 2 కదా. ఎస్, అంటే ఫస్ట్ ప్రైమరీ నెంబర్ 1, సెకండరీ నెంబర్ 2 అనుకుందాం కాసేపు. అది లేకపోతే ఎట్లాగా, మరి సెకండరీ కూడా ఉండాలి కదా. ప్రైమరీ ఒకటి ఉంటే ఎట్లాగా? 1 2. అలాగే చూసారంటే 1 + 2 మళ్ళీ 3 అవుతుంది. అవును. 2 + 3 మళ్ళీ 5 అవుతుంది, కానీ 4 అవ్వదు. ఇప్పుడు నంబర్స్ ఎట్లా వస్తున్నాయి తెలుస్తుంది కదా. సో 2 అన్న దానికి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అది చంద్రుడి నెంబర్ కింద మనం తీసుకున్నాం. ఎస్పెషలీ మనకి ఆస్ట్రాలజీలో, వేదిక్ ఆస్ట్రాలజీలో, అంటే అన్ని చోట్ల అదే. మనకి వెస్టర్న్ ఆస్ట్రాలజీలో కూడా 2 అనేది మూన్కి తీసుకుంటాం. మూన్ అనేది ఏంటి అసలు? మదర్. అండ్ ఆల్సో ఏంటంటే చల్లని చూపు చూపిస్తుంది. అంటే ఏంటి, వాళ్ళ బ్లెస్సింగ్ ఎలా ఉంటుంది మనకి తెలుసు కదా. మార్నింగ్ ఎలా ఉంటుంది అంటే సన్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, రాత్రి ఎలా ఉంటుందో మనకి తెలుసు. అంటే చల్లగా ఉంటుంది, అంటే మార్నింగ్ టైంలో కొంచెం వేడిగా. అలాగే మదర్ చల్లని చూపు అనుకుందాం కాసేపు, దట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ అనుకుందాము. అలాగే ఏంటంటే మనకి 2 అనేది ఏంటంటే మనకి రిలేషన్షిప్ ఎక్కువ చెప్తాం, పార్ట్నర్షిప్కి చెప్పుకుంటాం ఎక్కువ. అండ్ మనకి దీంట్లో వేదిక్ అస్ట్రాలజీకి వచ్చేప్పుడు చంద్రుడు అని చెప్పాను కదా. అండ్ ఆల్సో మనకి మనసుకి కారకుడు. ఓకే. మనసుకి కారకుడు అంటే మనకి ఆకర్షణ, మన డిజైర్స్ ఏముంటాయో ఆకర్షణకి అండ్ అట్రాక్షన్ అంటాం మన అదే, వాటన్నిటికీ కారకుడు కూడా మనకి చంద్రుడు అయ్యాడు. సో 2 అనేది దానికి ప్రతీతి అయింది. అలాగే మనం 2 అనేది మనం ఈజీగా చూస్తాం, కానీ 4 అయింది. అది రాహు నంబర్, మనం డబ్బుకి చెప్పుకుంటాం అనమాట. ఓకే. ఇప్పుడు 2 + 2 + 2 ఎంత అయింది? 6 అయింది. 6 అనేది ఏంటి? వీనస్ నంబర్. వీనస్ అన్న అతను ఎవరు? శుక్రాచార్యుడు. కానీ మనకి వేదిక్ అస్ట్రాలజీ పరంగా చూసాము అంటే మనకి పార్ట్నర్షిప్, రిలేషన్షిప్, మ్యారేజ్, సోల్మేట్ రావడానికి సూచనలు. సో ఏంజల్ నంబర్స్ 2 + 2 + 2 ఆర్ 2 2 2 అంటే ఏంటి? పర్ఫెక్ట్ టైమింగ్ ఫార్ గెటింగ్ ఎ సోల్మేట్ ఆర్ యూఆర్ గోయింగ్ టు సీ యువర్ సోల్మేట్. ఓకే. అంటే ఈ సోల్మేట్ అంటే అసలు ఏంటి అనేది ఇక్కడ అందరికీ తెలియాలి. అంటే ఏంటి, ఎవరో ఒకళ్ళు దొరుకుతారు మనకి, ఇంతమంది మనుషులు మనకి దొరకరా? అంటే మన ఉద్దేశానికి, మన థింకింగ్కి కరెక్ట్గా మనకి సెట్ అయ్యేవాళ్ళు, అంటే రెసనేట్ అయ్యేవాళ్ళు అంటాం మనం. వాళ్ళ దగ్గరికి మనం అట్రాక్ట్ అవుతాం. అంటే మనకి కరెక్ట్గా మనం అర్థం చేసుకునేవాళ్ళు, మనము వాళ్ళని అర్థం చేసుకోవాలి, వాళ్ళు మన అర్థం చేసుకోవాలి. అలాంటి వాళ్ళు దొరకడం అనేది ఇట్స్ ఎంత వెతికినా కూడా మనకి లక్ అనేది కావాలి. ఖచ్చితంగా అండి. అది అసలు ఎవరైనా సరే అదే చెప్తారు. మనం జాతకం చూసి చెప్పొచ్చు, ఇంకోటి చూసి చెప్పొచ్చు, కానీ అది ఏంటంటే అల్టిమేట్గా దట్ హ్యాస్ టు బీ ఇన్ యువర్ డెస్టినీ. ఆ డెస్టినీలో ఉండాలి. అందుకని చాలామంది చూసారంటే వాళ్ళకి భయం రిలేషన్షిప్లో, ఎస్పెషలీ ఈ కాలంలో. ఎందుకంటే చాలా డైవర్సెస్ అయిపోతున్నాయి, చీటికి మాటికి ఏమో విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. దెర్ ఇస్ నో, అంటే ఏంటంటే ఒక రిలేషన్షిప్లో మనకి సాఫ్గా వెళ్ళట్లేదు అనుకుందాం, అంటే క్రమంగా వెళ్ళట్లేదు. అది అలాంటప్పుడు ఏంటంటే మైండ్ ఏమో కుదుట పడదు కదా. సో చాలా డిస్టర్బ్ అవుతుంది. అందుకోసమని మనం ఏంటంటే సోల్మేట్కి మనం 2 2 2 చెప్తాం అనమాట ఎక్కువ. పార్ట్నర్షిప్కి కూడా చెప్తాం. అలాగే ఎవరైనా బిజినెస్ చేయాలి అనుకుంటూ ఉన్నారు, వాళ్ళకి కూడా మంచి పార్ట్నర్స్ దొరుకుతారు అని చెప్పడానికి ఈ 222 అనేది కనిపిస్తుంది. ఓకే. సో మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఎక్కడ కనిపిస్తుంది మనకి? నంబర్ ప్లేటు, ప్రైస్ ట్యాగు, మొబైల్ నంబర్స్, నోట్స్, కరెన్సీ నోట్స్. ఓకే. దేంట్లో అయినా సరే కరెన్సీ 222 కదండి. 322. ఓకే. 322 వచ్చినప్పుడు అంటే ఏంటంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఏం కన్ఫ్యూజన్ ఏంటంటే మాకు ఇన్ని నెంబర్స్ కనిపించేస్తున్నాయి, ఒకళ్ళు ఇలాగే కాల్ చేస్తారు, నాకు ఈ నెంబర్ కనిపిస్తుంది, ఆ నెంబర్ ఏది తీసుకోవాలి? నేను ఏది ఎక్కువ కనిపిస్తుందో దాని మీద ఫోకస్ చేయాలి. నా నెక్స్ట్ క్వశ్చన్ ఇదేనండి. రకరకాల నెంబర్లు కనిపిస్తూ ఉంటాయి కదా. 333 కనిపిస్తుంది, 2222 కనిపించదు. అలాగా అంటే ఒక్కొక్కరు నెంబర్ కనిపిస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. కొంతమందికి పదే అది ఇది 2 నెంబర్లు కనిపిస్తూ ఉంటాయి. 2 నెంబర్లు కనిపిస్తే పర్వాలేదు. చాలా మంది కన్ఫ్యూషన్ ఏంటంటే 4 5 కనిపిస్తాయి. అంటే ఏంటి? యువర్ బ్రెయిన్ ఇస్ థ్రోయింగ్ ఇట్. అంటే మీ ఫోకస్ ఎప్పుడు ఎక్కడ ఉంటుంది? అన్ని నెంబర్స్ మీద ఉండదు, ఒక నెంబర్ మీదే ఉంటుంది చూడండి ఎప్పుడైనా. సో అటు ఇటు కనిపిస్తుంది అంటే కన్సిస్టెన్సీ లేదు అంటారు. కన్సిస్టెన్సీ లేదు. ఓకే.
అంటే ఎప్పుడు ఒకే నెంబర్ కనిపించదు, ఒక్కొక్కసారి 2 నెంబర్స్ కనిపిస్తాయి, కానీ ఎక్కువ మీరు ఫోకస్ చేసేది దేని మీద అంటే కనిపించడమే గొప్ప విషయం. అది అవును, అందరికీ కనిపించదు. ఏంటంటే వాళ్ళు థింక్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేది కదా, అది కూడా డెస్టినీలో ఉండాలి కదా. సో ఒక నెంబర్ కాదు, 4 నెంబర్స్ కాదు, 5 నెంబర్స్ కాదు, ఏది మీకు ఎక్కువ కనిపిస్తోంది అనేది ఫస్ట్ చూసుకోవాలి. అంటే ఒక్కసారి గురించి మనం ఇదంతా మాట్లాడుకోవట్లేదు, మనం మాట్లాడుకునేది పదే పదే కనిపిస్తున్న నెంబర్స్, అంటే అది ప్యాటర్న్ కనిపిస్తోంది అన్నప్పుడు దాని గురించి మాట్లాడుతున్నాం. అందుకోసమని ఏది ఎక్కువ కనిపిస్తోంది మీకు అన్నదానికి ఫస్ట్ చూసుకుని దాన్ని బట్టి ఆ మీనింగ్ తీసుకోవాలన్నమాట. మనం ఎన్ని నెంబర్స్ చెప్పామో అందరికీ ఇప్పుడు కన్ఫ్యూషన్ ఉంటుంది. సో ఇదేంటంటే మనం 222 మనం ఇప్పుడు చెప్పింది ఇందాక నుంచి ఏంటి, ఇట్ ఈస్ ఫర్ 222. ఇట్ కెన్ బి ఇండికేషన్ ఆఫ్ సెల్ఫ్ లవ్ ఆల్సో. ఓకే, అంటే మనం సరిదిద్దుకునే ఎక్కువ అవకాశం కూడా ఉండొచ్చు అనమాట ఇది. అందుకని ఏంజల్స్ ఇలాంటి సూచనలు కనిపించినప్పుడు ఫస్ట్ థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్ చెప్పుకోవాలి. ఇది నేను చెప్పినట్టు పిల్లో టెక్నిక్ చేసుకోవచ్చు, చాంట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇదేంటంటే నోట్ ఏమో యాక్చువల్గా నేను పర్స్లో పెట్టుకుని ఉంచుకుంటాను అనమాట, అప్పుడప్పుడు తీసుకుని చూసుకుంటూ ఉంటాం అనమాట. సో నా దగ్గర అన్ని రకాల నోట్లు ఉన్నాయి, అందుకని కన్ఫ్యూజ్ అవ్వద్దని చెప్పడానికి ఇవన్నీ. ఓకే, అంటే ఇప్పుడు కొంతమంది క్వశ్చన్ వేయచ్చండి, మేడం మీ దగ్గర అన్ని నోట్లు ఉన్నాయి కదా, మరి మీరే నెంబర్ని నమ్ముతారు? నాది 555 బికాస్ నాది వి గో బ్యాక్ టు ద బేసిక్స్ కదా. బర్త్ నెంబర్ ఉంటుంది, మనకి డెస్టినీ నెంబర్ ఉంటుంది, ఇందాక కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్కువ నాకు ఏం కావాలి ఇప్పుడు, నా బిజినెస్ కావాలనుకుందాం ఒకసేపు. సో ఏదో ఒకటి బలమైన కోరిక ఉంటుందని చెప్పాను కదా, ఆ బలమైన కోరికను బట్టి వెళ్తాం అనమాట. సో నా ప్రకారం ఇట్ ఈస్ 555. అలాగే 888 కూడా నంబర్ ఉంది, అది అల్టిమేట్ నెంబర్ అంటే 888 అనమాట. సో దాని గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడదాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. చాలామంది వరకు మీ అపాయింట్మెంట్ కోసం చెప్పేసి అడుగుతూ ఉంటారు, లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా నేర్చుకోవాలి, విజువలైజేషన్ టెక్నిక్స్ త్రూ మనం ఎట్లా డబ్బులు సంపాదించుకోవాలి, లేదు అని అంటే మనం అనుకున్న గోల్స్ అచీవ్ చేసుకోవడం కావచ్చు, ఫ్యామిలీ బాగుండడం కావచ్చు, లేదంటే రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమంది మెడిటేషన్ చేసుకుంటే బ్రెయిన్ ఫ్రీ అవుతుంది, నెగిటివ్ థాట్స్ పోయి పాజిటివ్ థాట్స్ వస్తాయి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీ దగ్గర సెషన్స్ తీసుకోవాలి అని అంటే కొంతమంది ఆఫ్లైన్, కొంతమంది ఆన్లైన్ అడుగుతూ ఉంటారు. సో ఇటువంటి వాళ్ళకి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా, ఉంటే ఏ విధంగా ఉంటుంది, మిమ్మల్ని ఏ విధంగా అప్రోచ్ అవ్వచ్చు? తప్పక ఉంటాయి ఛాన్సెస్, ఎందుకంటే ఆన్లైన్ చూస్తాను నేను కన్సల్టింగ్, ఆఫ్లైన్ చేస్తాము, మన ఆఫీస్కి కూడా రావచ్చు. ఆన్లైన్ కన్సల్టింగ్ ఎందుకంటే అందరూ రాలేరు కనుక తప్పక ఆన్లైన్ కన్సల్టింగ్ త్రూ జూమ్ కానీ లేకపోతే జీమీట్ కానీ చేయొచ్చు. సంప్రదించాలి అంటే నన్ను సంప్రదించాలి, నా దగ్గర అపాయింట్మెంట్ కావాలి అంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ చేస్తే వాళ్ళు అన్ని వివరాలు చెప్తారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. అండ్ ఎవరైనా సరే డాక్టర్ ఆర్బి సుధా గారి అపాయింట్మెంట్ కావాలి అండ్ తను సంప్రదించాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఖచ్చితంగా మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఒకవేళ కాల్ లిఫ్ట్ చేయట్లేదు, కాల్ కలవలేదు అంటే ఒక మెసేజ్ చేయండి, ఇమ్మీడియట్గా మీకు రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ దాని త్రూ కూడా మీరు అపాయింట్మెంట్ బ్లాక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.